ఇప్పుడు మెగా అభిమానులంతా 'గేమ్ చేంజర్' సినిమా కోసమే చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారనమాట. అయితే ఈ మూవీ ముందుగా డిసెంబర్ నెలలోనే రిలీజ్ కావాలి. కానీ ఏంటంటే డిసెంబర్ మంత్ కన్నా జనవరి మంత్ అయితే కొంచెం కలెక్షన్స్ పరంగా కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పి సంక్రాంతికి పోస్ట్‌పోన్ చేసుకున్నారనమాట. అయితే సంక్రాంతి టైంలో 'విశ్వంబర' సినిమా ఉండడం వల్ల ఆ డేట్ తీసుకోవాలా లేదా అని కొంచెం ఆలోచించారు. బట్ చిరంజీవి గారు వెంటనే స్పందించి లేదు మేము సమ్మర్‌కి వెళ్ళిపోతాం, మీరు సంక్రాంతి స్లాట్ తీసుకోండి అని చెప్పడంతో 'గేమ్ చేంజర్' సినిమాని జనవరి 10న ఫిక్స్ చేసేశారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆల్రెడీ ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. లక్నోలో కూడా భారీగా ఈవెంట్ ప్లాన్ చేశారు. అది కూడా మంచిగా సక్సెస్ అయింది. రీసెంట్‌గా వచ్చిన టీజర్ కానీ సాంగ్స్ కూడా మంచిగా అందరి దగ్గర నుంచి అన్ని భాషల నుంచి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకున్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి నెక్స్ట్ ఏ అప్డేట్ రాబోతుందని కూడా ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఒక సాంగ్ రాబోతుంది, అలాగే ఒక ట్రైలర్ కూడా రాబోతుందని తెలుస్తుంది. ఈ మంత్ ఎండ్ కానీ లేదంటే జనవరి ఫస్ట్ వీక్లో కానీ ట్రైలర్ అయితే పక్కా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది అనమాట. ఇంకొక క్రేజీ న్యూస్ ఏంటంటే ఈ మూవీలో 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు కూడా ఉన్నారనమాట. ఆయన్ని మీడియా వాళ్ళు ఏమడిగారంటే మీరు ఈ 'గేమ్ చేంజర్' సినిమాలో ఉన్నారు కదా అని అడిగినప్పుడు ఆయన అవునండి నేను మూవీలో ఉన్నాను, పెద్ద క్యారెక్టరే నాదే అని చెప్పి ఆయన చెప్పారనమాట. అయితే వాళ్ళు మీడియా వాళ్ళు ఏమన్నారంటే ఈ మూవీ ఎలా ఉండబోతుంది, స్టోరీ ఎలా ఉండబోతుంది అని అడిగినప్పుడు ఆయన చెప్పారు ఈ స్టోరీ ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీకి, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి బాగా యూజ్ అయ్యే కథ ఇది. చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు కథని, ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఈ కథ జనాలకి, ప్రజలకి అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారనమాట. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయాలు జనాలు ఎలా దోచుకుంటున్నారు, రాజకీయాల వల్ల జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి పాయింట్ మీద ఎక్కువ కథ వెళ్తుందనమాట. దానిపైన చాలా నీట్గా శంకర్ గారు ప్రజెంట్ చేశారని చెప్పారు. అలానే ఏంటంటే ఆయన క్యారెక్టర్ మొత్తం ఎస్జే సూర్య గారి చుట్టూ ఉంటుందంట. మేబీ ఆయనకి సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉంటుందని తెలుస్తుంది. పక్కా వీళ్ళిద్దరి మధ్య మంచి కామెడీ సీన్స్ కూడా పండే ఛాన్స్ అయితే ఉందని నాకు తెలుస్తుంది అనమాట. అలానే ఈ మూవీ ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్లో బిగ్గెస్ట్ హిట్ కొడుతుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఈసారి సంక్రాంతికి ఫస్ట్ హిట్ కొట్టబోయేది దిల్ రాజు గారు అని చెప్పి ఆయన కాన్ఫిడెంట్గా చెప్పారు. అలానే ఈ పాన్ ఇండియా మూవీలో మాకు ఛాన్స్ రావడం మా అదృష్టం, మేము కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో అందరికీ తెలుస్తామని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. ఇప్పుడు ఆయన ఈ మాటలు చెప్పడం వల్ల ఫ్యాన్స్కి ఏంటంటే ఈ మూవీ పైన ఇంకా బజ్ పెరిగింది, అలాగే హైప్ పెరిగింది. ఆల్రెడీ ఈ మూవీ పైన మంచి హైప్ అయితే క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ మాటలకి ఇంకొంచెం అది పెరిగిందని తెలుస్తుంది. ఈ మూవీ జనవరి 10న రాబోతుంది కాబట్టి ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్